టీ20 వరల్డ్ కప్ లో తిలక్ వర్మ కీలకం అవుతాడనే చర్చ ఉంది. అందుకు తగినట్టే తెలుగు కుర్రాడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో చండీగఢ్ పై సెంచరీ కొట్టాడు. 109 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ పై 34 పరుగులు సాధించాడు. ఆసియా కప్ లోనూ తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లోనూ హిట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో మెరుపులు మెరిపించాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటున్నాడు. గత 6 నెలల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 18 ఇన్నింగ్స్ల్లో 567 పరుగులు సాధించాడు. యావరేజ్ 47.25, స్ట్రైక్ రేట్ 129.15. ఓవరాల్ గా తిలక్ వర్మ ఇప్పటివరకు 40 టీ20ల్లో బరిలోకి దిగాడు. 37 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 1183 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 120 పరుగులు. యావరేజ్ 49.29, స్ట్రైక్ రేట్ 144.09. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2023లో టీమిండియాలోకి వచ్చిన తిలక్ వర్మ అరంగేట్ర సంవత్సరంలో 34.44 యావరేజ్ తో పరుగులు సాధించాడు. 2024లో మాత్రం ఏకంగా 102 యావరేజ్ ను నమోదు చేశాడు. 2025లో 47.25 సగటుతో పరుగులు సాధించాడు.